అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా కోహెడలో స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. ప్లాస్టిక్ బదులుగా స్టీల్ని వాడాలని సూచించారు. అనంతరం వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగాల అవగాహన సదస్సుకు ముఖ్యంగా వచ్చిన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి వెల్కమ్ సార్. మరియు మా జిల్లా అధికారులు ఉన్నారు సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వం ప్రతిష్టానం తీసుకున్న రుణమాఫీ పథకం కింద మన ఫస్ట్ ఇయర్ కింద 3,214 రైతులకు సంబంధించి రుణమాఫీ కూడా మొదటి దశ ₹1,00,000, రెండో దశ ₹1,50,000, మూడో దశ ₹2,00,000 రుణమాఫీ కాబోతా ఉంది. ఇందులో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే దయచేసి మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ ఏమైనా కలిస్తే దానికి కారణం చెప్పి దాని నివేదిక మళ్ళీ హైదరాబాద్ పంపి వాళ్ళకు కూడా ఇప్పించే విధంగా చర్యలు తీసుకోబడుతుందనే మాట సందర్భంగా మరి చెప్తాను. ఎవరైనా గ్యాస్ సిలిండర్ సంబంధించి ₹500 సబ్సిడీ రాకపోతే వాళ్ళు కూడా మండల పరిషత్ కార్యాలయంలో ఒక హెల్త్ సెంటర్ ఓపెన్ అయింది. దాంతో పాటు 200 యూనిట్ల వరకైనా రాకపోతే కూడా మీకే కాదు మీ చుట్టుపక్కల మీ గ్రామంలో ఎవరికైనా రాకపోతే వాళ్ళకు కూడా వివరించండి. అక్కడ వాళ్ళకు కూడా ఆధార్ కార్డు నెంబర్ తప్పుడో బ్యాంకు లింకేజో ఇతరాత్ర ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటన్నింటినీ సరి చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మాట మనం చెప్తాం. గతంలో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఒక స్కీమ్ పెడితే అందరికీ రావాలి, అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో ఎవరైనా సాంకేతికంగా ఆగిపోతే వాళ్ళందరికీ సాంకేతికమైన సమస్యలు అధిగమించి పరిష్కరించి వాళ్ళందరికీ ఇవ్వాలనే ఆలోచనతో మండల కార్యాలయం లోపల ఒక సెల్ ఓపెన్ చేయడం పడ్డది. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైనా ఓపెన్ గా నేను ప్రభుత్వం చెప్తాను, ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందకండి. దయచేసి మీ దగ్గరలో వ్యవసాయ అధికారులు సంప్రదించండి, మీ వివరాలు ఇవ్వండి. వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని నివేదిక వచ్చి కారణం సహేతుకమైందంటే వెంటనే ఏ నియమ నిబంధనలు అయితే 2018 నుంచి 2023 డిసెంబర్ 9 దాని లోపల వాళ్ళందరూ కూడా ₹2,00,000 లోను భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ జరిగే విధంగా జరిగింది. ఇది మనం ఒకసారి గట్టిగా మనం ఈ న్యాయ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతూ, వ్యవసాయానికి సంబంధించి ఇన్ని రకాలుగా కార్యక్రమం జరుగుతోంది. పంటల బీమా కార్యక్రమం రాబోతా ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు వ్యవసాయ అధికారులతో పాటుగా హార్టికల్చర్, సెరికల్చర్, వెటర్నరీ, దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మరి ఆయిల్ ఫామ్ సంబంధించి కోతలు పెడదామన్నది ఆయిల్ పేరు కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి దయచేసి ఒక్కొక్కరు చెప్తారు. మీరు ఏ దాని మీద ఉత్సాహం ఉంటే ఈ ప్రోగ్రాం కాగానే ఆ సంబంధించిన అధికారులు పేరు రాపియండి. నా ఆఫీసులో ₹1,10,000 కూడా యూపీఐ మనకు స్పాన్సర్ చేసి ప్లాస్టిక్ లో పోసిరంటే ఒక అడుగు ముందుకేసినట్టే మన మరణానికి. దయచేసి ఆలోచించండి. ఎవరినో రక్షించేది కంటే ఎక్కువ ముందు మనకు మనమే జడగొట్టుకుంటే దాన్ని ఎవరేం చేయలేరు. అది వీలైనంత వరకు ప్లాస్టిక్ రహితంగా నిత్య జీవితంలో ప్లాస్టిక్ ఉపయోగించకుండా ఎంత వీలైతే అంత బతకడానికి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మరొకసారి క్విట్ ఇండియా క్విట్ ప్లాస్టిక్ అనే నినాదం తీసుకొని మరి కోరుతా ఉన్నాం. క్విట్ ప్లాస్టిక్ అనేటువంటి చాలా పెద్ద నినాదం. అట్లయితేనే భవిష్యత్తులో వస్తారు. తదుపరి సోదరి ఈరోజు మరి ప్లాస్టిక్ రహిత రాఖీ కట్టింది, పువ్వుతోటి ఆకుతోటి రాఖీ. భవిష్యత్తులో కూడా అందరు కూడా ప్లాస్టిక్ మన మట్టితో వినాయకులు కావచ్చు, మట్టి బోనాలు కావచ్చు, మరి పూల రాఖీలతోటి పర్యావరణాన్ని రక్షించుకునే ప్రయత్నం అందరూ కలిసి చేయాలని సందర్భంగా కోరుతూ నమస్కారం తెలియజేస్తాను. విధంగా స్టీల్ వస్తున్నాయి. దానికి కెపాసిటీ పెంచి ₹500 ఎస్టిమేషన్ తీసుకురా, హోల్సేల్ అడుగుని రేటు తక్కువ వేయించి సార్ 80 ఇస్తాడు. నేను 80 అంటే నేను కోరుతున్నాను, మళ్ళీ దొరకబట్టి మళ్ళీ నేను 80 ఇంకో బ్యాంక్
చెప్పడానికి ఉన్నాయి కదా, ఇంకా వేరే ఉన్నారు కాబట్టి నేను బయటికి ప్రామిస్ చేసిన సార్. ధన్యవాదాలు. వారికి ఒకసారి ఆ ఫ్లవర్ బుకే. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు, కరీంనగర్ రూరల్ ఎంఆర్ఓ రాజు గారు, ఆర్ఐ గారు, గ్రామ కార్యదర్శి గారు పలువురు సిబ్బందితో కలిసి గ్రామంలో మురుగు కాలువ నిర్మాణాన్ని ప్రారంభించారు. గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మిడిదొడ్డి కపిల్ మాధవ్ గ్రామ పంచాయతీకి అందజేసిన 300 పూల మొక్కలను ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పుర్మల్ల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సామాజిక సేవలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సహకరించండి. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.